అండి అందరికీ. కందిపప్పుతో కందిపప్పు పొడి సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామా. 1 బౌల్ వరకు కందిపప్పు, 3 స్పూన్స్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి. సాంబార్కి తగినంత చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని తాలింపు కోసం కూరగాయలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తాలింపులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వలన పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉండదు, కడుపుల నొప్పి కూడా రాదన్నమాట. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వెజిటేబుల్స్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 80% వరకు ఉడికించుకోవాలి. కందిపొడి 1 బౌల్ తీసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి, అది 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది ఇన్స్టెంట్ సాంబార్ పొడిలాగా అవుతుందండి. జాబ్ చేసుకునే వాళ్ళ కోసం ఈజీగా సాంబార్ చేసుకోవచ్చు.